ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ముడుపులు కావచ్చు, ఆ లంచాల కోసం ప్రత్యేక డెన్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకొని దాన్ని తరలించడంలో దానికి బాధ్యత వహించిన వ్యక్తి ప్రణవ్ ప్రకాష్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణాన్ని డీల్ చేసినటువంటి సిట్ అధికారులు తేల్చి చెప్పారు. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు. ప్రణయ్ ప్రకాష్ మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తానికి, ఆ డెన్ను మొత్తానికి ఇతనే ఇన్ఛార్జ్ అని, రాజకాశ్ రెడ్డి ఇతనే ఇన్ఛార్జ్గా పెట్టాడని సిట్ అధికారులు తేల్చి చెప్పి ఏదైతే రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికి అంశం గురించి మీరే ఉంటారు? ఇతను చాలా కీలక పాత్ర పోషించాడండి. యాక్చువల్గా ఇది ఎంత కీలకమైన బాధ్యత అంటే, మొత్తం కింగ్ పిన్ లాంటి వ్యక్తి ఆ స్కామ్లో ప్రధానం. డెన్ నిర్వహణకి ఈయన ఇన్ఛార్జ్గా పెట్టారు. ఇక్కడి నుంచే చెవిరెడ్డి గొడవనికి కూడా వెళ్ళే డబ్బులు. అదొక వార్ రూమ్ అని పెట్టారు దానికి. ఆ వార్ రూమ్కి పంపడానికి చెవిరెడ్డి గన్మ్యాన్, చెవిరెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఉండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అక్కడి నుంచి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి మొన్న సాధారణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలప్పుడు పంపిణీ చేశారు, లోక్సభ ఎన్నికలకిను. అంటే ఇది ఇతనికి కలిసి డిస్టిలరీ వాళ్ళు కానీ, లేకపోతే రీటైల్ షాపుల వాళ్ళు కానీ ఆ క్యాష్ అంతటిని తీసుకొచ్చి అట్టపెట్టిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఉంటుంది ఈయన ఇంటికి దగ్గరలోనే, తాడేపల్లి ప్యాలెస్కి దగ్గరలోనే 312 అనే ఒక ప్లాట్ తీసుకుని, అది ఏమని నేను వైఎస్ఆర్సీపీలో పనిచేస్తూ ఉంటానని చెప్పి ఇతను తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక్కడికి విపరీతంగా అట్టపెట్టిల్లో డబ్బులు వస్తూ ఉండేవి, అట్టపెట్టిల్లోనే వెళ్ళిపోతుండేవి. వాచ్మెన్కి కూడా అనుమానం వచ్చింది సహజంగా, ఏంటి ఏమొస్తున్నాయి అని. అంటే నువ్వేమి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అప్పుడప్పుడు అతనికి ఒక 1000 రూపాయలు ఇస్తూ ఉండేవాళ్ళు. అతను కూడా ఏమలే మనకెందుకులే అన్నట్టుగా ఉండేవాడు. అయితే కొంతమంది పార్టీ వాళ్ళకు కూడా కొంత ఇది అనుమానం వస్తే, ఇది ఏమీ లేదు, కొంతమంది అఫీషియల్స్కి సంబంధించిన డబ్బులు అవి ఇక్కడికి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, అంతకుమించి ఇందులో పెద్ద విషయం ఏం లేదు అన్నట్టుగా చెప్తూ ఉండేవాడు. అంటే పార్టీకి కానీ సంబంధం కానీ లిక్కర్కి సంబంధించింది కాదు, ఎవరో అఫీషియల్స్ తీసుకున్న లంచాలని ఏదో ఇతను ప్రైవేట్గా మేనేజ్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. కాబట్టి ఇతను చాలా కీలకమైన పాత్ర. ఇతనితో పాటు ఈశ్వర్ కుమార్ అని ఒక అతను ఉన్నాడు. వీళ్ళని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత ఇతన్ని ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి పంపేశారు. ఇతను కనుక ఇక్కడ ఉంటే ఈ డెన్లోకి వచ్చిన డబ్బులు కానీ, డెన్ నుంచి బయటికి వెళ్ళిన డబ్బులు కానీ, అసలు ఈ వ్యవహారం అంతా ఎలా నడుస్తుందని తెలుస్తుందేమో బయటికి. ఇతన్ని ఇక్కడ లేకుండా ఉంచడం కోసం ఎన్ని విదేశాలు తిరిగితే అన్ని విదేశాలు నువ్వు తిరుగుతూనే ఉండు, గడక రావద్దు. ఆ డబ్బులు కూడా రాజకాశ్ రెడ్డి పెట్టుకుంటూ ఉండేవాడు. అక్కడికి ఎక్కువ టాంజానియాలో కూడా ఉన్నాడు ఇతను. టాంజానియాలో ఉన్నప్పుడు మళ్ళీ ఇతను సర్వీసెస్ని ఊరికే ఎందుకు పానివ్వాలని చెప్పి వీళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఇతను ఎక్కువగా టాంజానియాలో ఉన్నాడు కాబట్టి టాంజానియాలో అక్కడ ఆర్థిక పరిస్థితులు, అక్కడ వ్యాపార అనుకూలత ఎట్లా ఉంటుంది, ఏమేమి పెడితే బాగుంటుంది, ఎట్లా పెట్టాలి అనే దాని మీద కూడా స్టడీ చేయమని చెప్పారు ఇతన్ని. స్టడీ చేయమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళాడు. టాంజానియా వాళ్ళ అబ్బాయి కూడా వెళ్ళినట్టున్నాడు. ఇంకా కొంతమంది ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళాడు బాగా ముఖ్యుల్ని, అంటే ఈ ఇందులో పెట్టుబడికి సంబంధించి అవగాహన ఉన్న వ్యక్తుల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఐరన్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టచ్చు అని. ఎందుకంటే టాంజానియాలో ఐరన్ ఓర్స్ ఉన్నాయి, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి గనులను ఉపయోగించుకోవచ్చు అని. రెండోది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఎక్కువ టాంజానియాలో ఉందనేది అవగాహనకు వచ్చారు. ఇట్లా ఇతన్ని విదేశాల్లో తిప్పటం వలన దాదాపు 20 నెలల పాటు అతను వేర్ అబౌట్స్ తెలియట్లేదు. ఆఖరికి మీరు అన్నట్టు మొన్న నేపాల్ బార్డర్లో పట్టుకున్నారు ఇతన్ని. అప్పుడు ఈ పట్టుకుని తీసుకొచ్చిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం ఎట్లా జరిగింది ఏంటి అనేది అన్నీ బయటకు వచ్చినాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక డెన్ పెట్టుకున్నారు. కేవలం ఆంధ్రాలోనే కాకుండా ఒకవేళ అప్పుడన్నా అది ఏదైనా సెంట్రల్ ఫోర్సెస్కి కనుక, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకుంటాయని హైదరాబాద్లో ఒక డెన్ పెట్టి ఇక్కడి నుంచి కూడా ఈ డెన్లో డబ్బుల్ని ఈ ఇతని ద్వారా, ప్రకాష్ ద్వారా రూట్అవుట్ చేశారు. ఆ గొడవనికి జార్చడం ముందు ఆ డెన్లోకి, తర్వాత వార్ రూమ్ నుంచి మళ్ళీ ఎలక్షన్ ఫండింగ్ కోసం వెళ్ళింది. అంటే మొన్న ఎలక్షన్స్ని లైఫ్ అండ్ డెత్గా తీసుకున్నారు వీళ్ళు. వాళ్ళు 175కి 175 జగన్మోహన్ రెడ్డి గెలుస్తానని చెప్పిన ధైర్యం ఏంటంటే, వాళ్ళు చేసిన పరిపాలన బాగుందని కాదు,
పరిపాలన ఎట్లాగన్నా ఉన్నాయి, మనం ఎన్నికల ఓట్లలో డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతాం, ఎంతైనా ఇవ్వగలుగుతాము. కాబట్టి జనం మనకేయకుండా ఇంకెవరికి వేస్తారు? ఇంత డబ్బులు ఖర్చు పెట్టగలిగిన రాజకీయ పార్టీ ఇంక ఎక్కడన్నా ఉంటుందా? ఆ తర్వాత ఈ డెన్ అనేది మామూలుగా ఒక ఫ్లాట్గా సరిపోదు, కానీ ఎప్పటికప్పుడు వస్తున్న డబ్బుని వీళ్ళు అది ట్రాన్సిట్ ప్లేస్గానే వాడారు. లేకపోతే వచ్చినట్టు నిలవ ఉంటే కూడా అది సాలదు, అంత లోడ్లు వచ్చినాయి. ఎప్పటికప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి ఇక్కడి నుంచి డబ్బు వెళ్ళిపోతానే ఉండేది. కాబట్టి ఆ వాచ్మెన్ కూడా అదే చెప్తున్నాడు, ఇప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. రావటం మాత్రం ఏదో ఒక ఎక్కువగా రాత్రి టైంలోకి ఇక్కడ చేరేటట్టుగా పెట్టుకున్నారు. షిఫ్టింగ్ ఆపరేషన్స్ వాళ్ళకెవరికి కూడా అపార్ట్మెంట్లో అనుమానం రాకుండా. అసలు అయినా డబ్బులు అట్టపెట్టెల్లో వస్తాయని ఎవరన్నా అసలు ఊహించే పరిస్థితి ఉండదు కదా. మహా అయితే ఏదైనా మందులో లేకపోతే ఏదైనా అట్లాంటివి వస్తాయి తప్ప, ఏ ప్రోడక్ట్ అనుకున్నారే తప్ప అది డబ్బులు అట్టపెట్టెలు అనుకోలే. వాటికి ఏంటంటే వాటికి టేపులు వేసేసి ఎక్కడ కూడా తీయకుండా అంత బందోబస్తుగా వచ్చాయి అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఎంత కేర్ఫుల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తుందో డబ్బుల్ని, అంతకన్నా వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ బందోబస్తు తీసుకొస్తుండేవాళ్ళు. అంటే సొంత మనుషులే. ప్రైవేట్ సెక్యూరిటీ అంటే వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు, రిలయబుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ అట్టపెట్టెల్లో లీకేజ్ అవనివ్వరు. కొన్ని మధ్యలో తీసేయటం కానీ వాటిలోంచి చిల్లులు పెట్టి తీయటం కానీ ఉండదు. ఇంటాక్ట్గా తీసుకొచ్చి అప్పచెబుతారు. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వార్ రూమ్ సెవిరెడ్డికి వెళ్ళటానికి కూడా ఒక ఛానల్ ఏర్పాటు చేశారు. అట్లా ఇంత సిస్టమేటిక్గా జరిగిందనమాట. కాబట్టి అంచనాకు కూడా అందనంతటి కుంభకోణం అని చెప్పేది అందుకే. ఆ ఎన్నికల్లో ఇంత వాడినా కూడా 11 సీట్లు కూడా రాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ప్రజలు ఎంత విముఖతగా ఉన్నారు. అంటే లిక్కర్ రూపంలో డబ్బుని ఇలా వీళ్ళు పిండుకోగలిగారు, కానీ ప్రజల్లో అంతకన్నా ఎక్కువ వ్యతిరేకత సంపాదించారు. డబ్బుగా సంపాదనేమో పార్టీకి చేరింది జగన్మోహన్ రెడ్డికి, కానీ ఆ లిక్కర్ బాధితులు అందరి మనసుల్లో ఉన్న బాధ ఓట్ల రూపంలో బూత్లో బటన్ రూపంలో చూపించారు. వీళ్ళకేమో కార్టన్స్ రూపంలో డబ్బులు వచ్చినాయి, ఇది చూసి సంతోషించారు. కానీ బూతుల్లో మనం ఎంత డబ్బులు ఇచ్చినా సరే మన వైపు బటన్ నొక్కరు, వ్యతిరేకంగా నొక్కుతారనేది వాళ్ళకి అసలు ఊహించలా. చివరి నిమిషం వరకు కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పాడు, రామకృష్ణారెడ్డి ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర కూడా ఏజెంట్లు తిరగబడమని చెప్పాడు. ఒకవేళ కనుక మనకు ప్రతికూల పరిస్థితులు కనుక వస్తే మీరు దాన్ని ఎదుర్కొని అక్కడ మనకు అనుకూలంగా మార్చగలిగిన వ్యక్తులే ఉండండి. కౌంటింగ్ సెంటర్కి పంపటానికి ఏజెంట్లని పిలిపించారు అంతకుముందు రోజు సాయంత్రం. వాళ్ళకి ప్రికాషన్స్ చెబుతూ మనకు వ్యతిరేకంగా కనుక పరిస్థితులు ఉన్నా కూడా అక్కడ మీరు ప్రభుత్వ అధికారులు చెప్పే నియమ నిబంధనలకు తలొగ్గే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడే వెళ్ళిపోమని చెప్పాడు. అప్పటికి తనకు అనుమానం కూడా వచ్చినట్టుంది, ఎందుకంటే వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏదో అందింది, మనకి ఎంత డబ్బులు జనాల నుంచి పిండామో మనకి అన్ని మొటికాయలు పడబోతున్నాయి బటన్ రూపంలో అని. కాబట్టి అందుకని ఆ చివరి క్షణంలో అయినా సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా లండన్ నుంచి లండన్ నుంచి వస్తాడు. ఆ లోపల కూడా ఇతను ఇక్కడ పరిస్థితిని అనుకూలంగా మార్చేయాలి, ప్రతికూలంగా పడ్డ ఓట్లని కౌంటింగ్ సెంటర్ల దగ్గర అయినా సరే మన ప్రతినిధులు తిరగబడి అవసరమైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుక ఈవీఎంలు పగలగొట్టినట్టు అక్కడ కూడా కౌంటింగ్ మెషిన్స్ని పగలగొట్టి అయినా కానీ తిప్పేయండి అన్న స్థితికి వెళ్ళాడు. అది అంత సాధ్యమయ్యే మాట ఎక్కడన్నా? ఇప్పుడు తను వెళ్ళాలి కదా, పని దానికి నాయకత్వం వహిస్తా తను వెళ్తే ఎట్ట పగలు కొట్టాలో మిగిలిన వాళ్ళు చూపించి చేసేవాళ్ళు, కానీ ఆయన సేఫ్ జోన్లో కూర్చున్నాడు. తర్వాత ఇంకోటి మీరు గమనించండి, ఇక్కడ వాళ్ళు ఆ డబ్బు పెట్టిన దానికి వాళ్ళకి ఎంత ధైర్యం ఉందంటే గెలుస్తామని. మన గెలవంగానే వైజాగ్లో రామకృష్ణ బీచ్లో పెద్ద ఎత్తున బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్లు ఐటెంలు కూడా రాశారు. తర్వాత ప్రమాణ స్వీకారం రోజు, ఏ రోజు ప్రమాణ స్వీకారం, టైము, హోటల్ బుకింగ్లు అన్నీ. తర్వాత మెనూ కూడా చాలా మైన్యూట్ మెనూ, ఎన్ని నాన్ వెజ్లో ఒక 50 రకాలు, బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో ఒక 100 రకాలు, మళ్ళీ ఆ నైట్ డిన్నర్లో ఇచ్చేదా సచ్చేదా జనాల్ని ఊహల్లోకి తీసుకెళ్లారు. అయిపోయిందని తెలుసు అప్పటికి. చివరి నిమిషం రాక కూడా నియంత్రణలు చేసే పని ఇదే. వాళ్ళ అనుచరులను నమ్మిస్తారు, అంటే వదిలిపెట్టి వెళ్లకుండా వాళ్ళని చివరి క్షణం రాక వంచిస్తారు. అదే ఇది జరిగింది. ఈ డెన్నల్ నిర్వహణ ఇవన్నీ కూడా డబ్బులేం వీళ్ళకి ముట్టిని జనం నుంచి వ్యతిరేకత కార్యకర్తలు ఎదుర్కొన్నారు. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఎవరు కూడా కార్యకర్తలు ఇతను ఎన్ని ఉద్యమం కోసం ఆ పిలుపులు ఇచ్చినా ఎవరు రాని కారణం అదే. అందువల్ల ఇక
కేవలం ఈ కిరాయి మనుషులు తీసుకొచ్చి ఏదో మమ్మ అనిపిస్తున్నారు. ఇక ఆ కిరాయి మనుషులు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు ఇక. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు.